హలో అండి, వెల్కమ్ టు వేమ్ పార్టీస్ కిచెన్. ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్లో నేనేం ప్యాక్ చేశానో చూద్దాము. నేను రోజుకో వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో ఈ రోజు నుంచి మా హస్బెండ్ లంచ్ బాక్స్ సిరీస్తో వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఎండు చేపలు హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక అవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అదే ఆయిల్లో మనం కొంచెం అంత జీలకర్ర, ఒక 4 చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి, ఒక 2 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. పెద్దవి అయితే ఒక 3 సరిపోతాయి, చిన్నవి అయితే 4 ఉల్లిపాయలు తీసుకోండి. నాకు చిన్నవి కాబట్టి 4 చెప్పాను. సో కొంచెం అంత పసుపు వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. పసుపు వేసుకొని ఒక పెద్ద దోసకాయ వేసుకోవాలి. దోసకాయ కొంచెం అంత మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలు, చిన్నవి అయితే 5 వేసుకోండి, మీడియం సైజ్ అయితే 4 టమాటాలు వేసుకోండి. 4 టమాటాలు కొంచెం అంత ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా మగ్గిద్ది అనమాట. టమాటాలు మార్నింగే కాబట్టి త్వరగా అయిపోతే బెటర్, వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి. సో కొంచెం అంత కారం, ఒక స్పూన్, మాకు కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము 1 స్పూన్ వేసుకుంటాము. 1 స్పూన్ కారము. కొంచెం అంత మగ్గిన తర్వాత ఒక ½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కోసం, గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అదంతా మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎండు చేపలు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే దోసకాయ ఎండు చేపలు రెడీ అయిపోతుంది. సో ఈరోజు నుంచి మీకు ఇది నచ్చినట్టయితే